గాజువాక సబ్ రిజిస్టర్ చేస్తున్న అక్రమాలపై ఏసీబీతో జిల్లా కలెక్టర్ దర్యాప్తు చేయించాలని గాజువాక టీడీపీ సమన్వయకర్త సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసద్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం గాజువాకలో పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మీ ద్వారా గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ అండతో జరుగుతున్న కొన్ని అక్రమాలు మీ దృష్టికి తీసుకురావాలని ఉద్దేశం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. వాస్తవంగా రేపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను. కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు గారు సారథ్యంలో, మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు నాయకత్వంలో ప్రజారంజకమైన పరిపాలన అందిస్తామంటే, ముఖ్యంగా గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆ రిజిస్టర్ గారి అండతో దళారులు రెచ్చిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే ప్రేమికులు, సామాన్యుల దగ్గర నుంచి ఫ్లాట్ ఓనర్స్ వరకు రకరకాల ప్యాకేజీలు పెట్టి అనేక దారుణంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు తన ఫ్లాట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి రిజిస్టర్ గారు ఆటంకాలు కలిగిస్తున్నారంటే నేనే స్వయంగా వారికి ఫోన్ చేయడం జరిగింది. అయ్యా, ఇది జెన్యూన్ ఉంది, కొంచెం సహకరించేయమని అంటే పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన కాల్ని కనీసం గౌరవించకుండా వారి దగ్గర మరి ఆయన పేరు చెప్పుకునే ఒక డాక్యుమెంట్ రైటర్ ₹1,00,000 వసూలు చేసి రిజిస్ట్రేషన్కి పాల్పడి తర్వాత దాన్ని రిజిస్టర్ గారు సమర్థించారట. అంటే ఆ బిల్డర్ గారిని ఉద్దేశించి, నీకు లౌక్యం తెలియదువై ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే ఇంకా డబుల్ అయిపోద్దని చెప్పాడట. ఎంత దారుణం అండి. నేను ఎప్పుడు పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఎప్పుడూ కూడా నీతివంతమైన, సమర్థవంతమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఏనాడు కూడా పరిధి దాటి వెళ్ళిన వారు అధికారులు కూడా పారదర్శకంగా మరి పనిచేయాలి. కానీ ఇక్కడ ముఖ్యంగా గాజువాక సబ్ రిజిస్టర్ గడిచిన 2 ఏళ్లుగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఆయన పైన మేము ఒకటే కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఏసీబీతో కానీ ఇంకా ఉన్నతమైన దర్యాప్తు జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నా. వీరిని కూడా కొంతమంది 10 గంటలు కూడా ఫాలో అవుతూ, అంటే ఈ స్థాయి కాకపోయినా అక్కడ కూడా అనేక ఇది జరుగుతున్నాయి. మా కోరిక ఏంటంటే, ప్రజలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి స్వచ్ఛందంగా, నీతిగా, నిజాయితీగా మా భూములు రిజిస్ట్రేట్ చేసుకుంటామని పన్నులు చెల్లిస్తూ ఆ పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తామంటే, కర్తలుగా ఉంటూ న్యాయమైన, జెన్యూన్మైన కార్యక్రమాలు చేయవలసిన ఈ సబ్ రిజిస్టరు అనేక మధ్యవర్తులతో, దళాలతో, చివరి ప్రేమ వివాహాల నుంచి సామాన్య రిజిస్ట్రేషన్ వరకు, అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ వరకు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ అంశం పైన జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. దీనిపైన రేపు ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇంకా వివరాల్లో వెల్లడిస్తాను. మా డిమాండ్ ఏంటంటే, గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయం జరుగుతున్న అవినీతి అక్రమాలపైన సమగ్రమైన విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.